అండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఈరోజు 11 సీట్లకు పరిమితమైన వ్యక్తి. నేను పదే పదే చెప్పాలని, ఆయన అవమానపరచాలని కాదు. అసలు మీదొక రాజకీయ పార్టీయా లేదంటే వీధి రౌడీల పార్టీయా? మీదొక రాజకీయ పార్టీయా లేకపోతే బజారు మనుషుల పార్టీయా? మీదొక రాజకీయ పార్టీయా లేకపోతే రౌడీ వెధవల పార్టీయా? మీదొక రాజకీయ పార్టీయా లేకపోతే పశువుల పార్టీయా? మీదొక రాజకీయ పార్టీయా ఒక అప్రాచ్యుల పార్టీయా? మీదొక రాజకీయ పార్టీయా దొంగల పార్టీయా? మీదొక రాజకీయ పార్టీయా లేక అసాంఘిక శక్తుల పార్టీయా? సిగ్గుచేటు. ప్లే చేయవా, ఆ వీడియో ప్లే చేయి. ఆ పనికి మళ్ళా దరిద్ర వెధవ మాట్లాడింది. రైట్, మళ్ళొక్కసారి ప్లే చేయి. ఈ పనికి మళ్ళీ జనానికి అర్థం అవ్వాలా, ఆ వైకాపా వాళ్ళకి. అన్లాఫుల్ అసెంబ్లీ, చట్టానికి వ్యతిరేకంగా గ్యాదర్ అయ్యారు. అక్కడ పోలీసులు అతన్ని డైరెక్ట్ చేస్తున్నారు అక్కడి నుంచి వెళ్ళిపోమని. ఇది ఒక అన్లాఫుల్ అసెంబ్లీ, ఇది చట్టానికి వ్యతిరేకం, మీరు అక్కడ ఉండటానికి వీలేదని మాట్లాడితే పోలీసులు అతన్ని అడ్డగించి రీడైరెక్ట్ చేస్తుంటే ఆ వెధవ, గమనించాలి పాత్రికేయ సోదరులారా, నేను ఎప్పుడు కూడా ఇటువంటి భాష మాట్లాడలేదు. కానీ పనికిమాలిన వెధవ గాడిద మాట్లాడిన తర్వాత, ఆ నికృష్టుడు మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక వెధవ మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే నికృష్టుడు మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక అప్రాచ్యుడు మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక వీధి రౌడి మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక బజారు మనిషి మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక రౌడీ వెధవ మాట్లాడిన తర్వాత, నేను కూడా ఆ భాషలో మాట్లాడకపోతే ఏదన్నా నేను తప్పు చేసిన వాడిని అవుతాను అని చెప్పి ఆ భాష నేను వాడుతున్నా. ఒరే పనికి మాలిన రాంబాబు, నీవేం మాట్లాడావు నీకు అర్థమవుతుందా? నీవు వాడిన భాష అర్థమవుతుందా? 4వ దఫా ముఖ్యమంత్రి చేస్తున్న వ్యక్తి, భారతదేశంలో సీనియర్ రాజకీయ నాయకుడు, మానవతావాది, సాంప్రదాయాలకి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి, సంస్కారవంతమైన భాష మాట్లాడే వ్యక్తి, సభ్యతా సంస్కారాలకి విలువనిచ్చే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని 75 సంవత్సరాల వయసున్న వ్యక్తిని నీవు లంజా కొడుకుంటావా? ఇది కట్ చేయొద్దండి ఈ మాట, దయచేసి పాత్రికేయ సోదరులారా. ఈ వెధవ భాష, ఈ వెధవల భాష రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలా. దయచేసి మీరు బీప్ పెట్టొద్దు దీనికి. వాడే మాట్లాడాడు కదా, ఆ వెధవ మాట్లాడాడు కదా, ఆ నికృష్టుడు మాట్లాడాడు కదా, దీనికి బీప్ పెట్టొద్దు దయచేసి. తెలియనివ్వండి, లెట్ ది పబ్లిక్ నో. జగన్మోహన్ రెడ్డి రౌడీ గ్యాంగ్, జగన్మోహన్ రెడ్డి ఈ వెధవ గ్యాంగ్, జగన్మోహన్ రెడ్డి ఈ బజారు మనుషుల గ్యాంగ్, జగన్మోహన్ రెడ్డి ఈ అప్రాచ్యుల గ్యాంగ్, జగన్మోహన్ రెడ్డి ఈ నికృష్టుల గ్యాంగ్ భాష రాష్ట్ర ప్రజలకు తెలియాలి కనుక మీరు బీ పెట్టద్దు. చంద్రబాబు నాయుడు గారిని లంజాగూడ కానీ మాట్లాడిన మాట రాష్ట్రంలో 5.5 కోట్ల మందికి కూడా తెలియాలా? వెధవ, పనికిమాలినవాడా, బజారు వెధవ, నీవు కామాంధుడు అని నాకు తెలుసు కానీ ఇంత నికృష్టుడు అని నాకు తెలియదు. నీవు కామాంధుడు అని తెలుసు కానీ, ఆడవాళ్ళ వెంట పడతావని తెలుసు కానీ ఈ రకంగా
రాజకీయ ప్రత్యర్థుల మీద ఈ రకమైన భాష మాట్లాడతావు, అసభ్యకరమైన అశ్లీలకరమైన భాష మాట్లాడతావు. చంద్రబాబు కాదు, వాడమ్మ మొగుడు. ఏం భాషరా అది? ఎవర్రా నీ తల్లిదండ్రులు? ఎవర్రా నీకు చదువు చెప్పిన వాడు? ఎవర్రా నిన్ను మనిషిగా గుర్తించిన వాడు? ఎవర్రా? పనికి మాలిన రాంబాబు, వెధవా, దరిద్రుడా, నికృష్టుడా, అప్రాచుడా, సిగ్గులేనివాడా. ఎలా భరిస్తుందరా పాపం ఆ మహాతల్లి నీ భార్య నిన్ను? ఎలా భరిస్తున్నారా ఆ ఆడబిడ్డల తండ్రివిరా, సిగ్గులేనివాడా, నికృష్టుడా? ఎలా భరిస్తున్నారా పాపం ఆడబిడ్డలు? నీ కామాంధుడు అని తెలుసు, పాపం వాళ్ళకు కూడా సర్దుకుపోతున్నారు. ఇంత నికృష్టుడువా, వెధవా? ఏం మాట్లాడుతున్నావు? ఏమిటి నీ భాష? నేను అడుగుతున్నా, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ది లీడర్ ఆఫ్ దట్ డర్టీ పార్టీ. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ది లీడర్ ఆఫ్ దట్ డర్టీ పార్టీ. నేను అడుగుతున్నా, ఏం యాక్షన్ తీసుకుంటావు ఈ వ్యధ మీద? ఏం యాక్షన్ తీసుకుంటావు ఈ పనికిమాలిన రాంబాబు అనే గాడిద మీద? ఏం యాక్షన్ తీసుకుంటారు మీరు? మీ శ్రీమతి, అమ్మాయి పేరేంటి, జగన్ భార్య భారతీదేవి గారి మీద మా పార్టీ నాయకుడు ఒక అతను ఏదో తప్పు మాట్లాడాడని, అశ్లీలమైన మాట మాట్లాడాడని మా చంద్రబాబు నాయుడు గారు, మా అధినేత వాడిని అరెస్ట్ చేయించి జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. వాట్ యూ విల్ డూ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి విత్ దిస్ డర్టీ ఫెలో, విత్ దిస్ ఇడియట్? అది నిన్ను అడుగుతున్నా నేను. నీ వాడు ఏదో సామెతలాగా గేదె చేలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుంది అన్నట్లుగా నీ భాష, నీ వల్గారిటీ, అదే ఈ వెధవులు దానికి రెట్టింపైన రీతిలో మాట్లాడుతున్నారు. ఏం యాక్షన్ తీసుకుంటావు వీణ్ణి? ఏమి చేయాలి వీణ్ణి? బోసడీకని ఒక చిన్న మాట వాడితేనే మా పట్టాభిని ఏం చేశావో మిస్టర్ జగన్? మావాడి ఇల్లు పగలగొట్టించావు, మావాడి భార్య బిడ్డని భయభ్రాంతులు చేశావు. తోట్లవరేరు పోలీస్ స్టేషన్లో వాడిని విరగ్గొట్టించావు. మాకు తెలుసు అది ఏం జరిగిందో మాకు తెలుసు. ఆ పోలీసులు కొట్టిన వాళ్ళు ఎవరో తెలుసు, కొట్టించిన పోలీస్ అధికారి ఎవరో తెలుసు. మరి వీడిని ఏం చేయాలా? ఈ వ్యధనం చేయాలా? ఈ నికృష్టుని ఏం చేయాలా? ఈ అప్రాచుని ఏం చేయాలా? ఈ పాపాత్ముని ఏం చేయాలా? ఈ పనికి మారిన వాళ్ళని ఏం చేయాలా? ఈ రౌడీ వ్యధం ఏం చేయాలా? ఏం చేస్తావు? వాట్ యూ విల్ డూ యాజ్ లీడర్ ఆఫ్ దట్ పార్టీ? లేకపోతే మా సంస్కృతి ఇదే, మేము మాట్లాడేది ఇదే, మా పార్టీ వాళ్ళు ఇలానే మాట్లాడతారని చెబుతావా? రాష్ట్ర ప్రజలకి నీవు ప్రెస్ పెట్టి చెప్పాలా? మీ వెధవ రాంబాబు అనే పనికి మాలిన గాడిద మాట్లాడిన దాని మీద నీవే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలా? మీకేమన్నా సిగ్గుంటే, నీకేమన్నా నైతిక విలువలు ఉంటే, నీ ఒక రాజకీయ పార్టీకి అధ్యక్ష స్థానాన్ని వెలగబెడుతున్న నాయకుడు అయితే మీరే మాట్లాడాలా? మీరే ఈ రోజున ప్రెస్ పెట్టి ఈ పనికి మాలిన, ఎందుకయ్యా అంత పోజు పెట్టావు ఆ పనికి మాలిన వాడికి, తీసిపడే వెదవని స్క్రీన్ మీద? ఆ రాంబాబు మీద ఏం యాక్షన్ తీసుకుంటావు? అది నేను అడుగుతున్నా. సమాధానం చెప్పమని చెప్పి నేను అడుగుతున్నా. ఏమి ప్రజలు అభిప్రాయం, వాళ్ళ అభిష్టం మేరకు నిన్ను వద్దనుకున్నారు, తిరస్కరించారు. జగన్ అనే అరాచక శక్తి మాకు వద్దన్నారు. సిగ్గు లేకుండా అణిగి మణిగి ఇంట్లో పడి ఉండకుండా ఏమిటి భాష? ఏమిటి బజార్లో దౌర్జన్యం? ఇంకా మా పోలీసులు కొంచెం మెతక వైఖరి అవలంబిస్తున్నారు కాబట్టి మీ ఆటలు సాగుతూ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్, ది పోలీస్ వైల్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్ యూ షుడ్ నాట్ కాంప్రమైజ్. శాంతి భద్రతలు కాపాడటంలో మీరు కాంప్రమైజ్ అవటానికి వీలేదు. మా పార్టీ నాయకులు కూడా ఈ వ్యధ మాట్లాడిన దానికి రెచ్చిపోతే, అంటే డూ యూ వాంట్ సివిల్ వార్ ఇన్ ది స్టేట్? డూ యూ వాంట్ ప్రజాయుద్ధం కావాలన్నా? రెండు పార్టీలు కొట్టుకు చావాలన్నా మీ ఉద్దేశం? ఏమిటి మీ ప్లాన్? ఏమిటి మీ ప్రణాళిక ఈ రకంగా మాట్లాడటంలో? ఈ భాష అన్వార్ అంటాడు అక్కడ సందర్భం కూడా లేదండి పాత్రికేయ సోదరులారా. మా అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఇంత అశ్లీలమైన బూతు పదజాలంతో తిట్టడానికి అక్కడ పరిస్థితులు కూడా లేవు. అంటే ప్లాన్డ్గా వచ్చాడు ఈ వెధవ, ప్రణాళికాబద్ధంగా వచ్చాడు ఈ వెధవ. చంద్రబాబు గారిని తిట్టి మా కార్యకర్తలు రెచ్చగొట్టి మా కార్యకర్తలతో తన్నులు తినాలన్న ప్రణాళికతో వచ్చాడు ఈ వెధవ. అంటే వాట్ ఈజ్ యువర్ ప్లాన్? మీ పార్టీ ప్లాన్ ఏమిటి? ఇంటెలిజెన్స్
కలెక్ట్ చేయండి వీడి ప్లాన్ ఏమిటో. ఏమనుకుంటున్నారు? సివిల్ వార్ ఇన్వైట్ చేస్తున్నారా? 2 పార్టీలు కొట్టుకు చావాలని ప్లాన్ చేస్తున్నారా? మీ ఊహలు, మీ పనికిమాలిన ఆశలు నెరవేరమని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా. ప్రజాస్వామ్యంలో యూ డోంట్ నో వాట్ ఈజ్ డెమోక్రసీ. ఐ నో. నీ 5 ఏళ్ల పరిపాలన చెబుతోంది డెమోక్రసీ అన్నా రాజ్యాంగం అన్నా మీకు విలువ లేదు. కానీ మనది ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, లౌకికవాదానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం మనది. మన రాజ్యాంగాన్ని గౌరవించాలి ఎవరైనా. అంతేగాని దౌర్జన్యం చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నించటం మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. అంబటి రాంబాబు గారి శ్రీమతి, వారి పిల్లలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అమ్మా, మీ రాంబాబు మాట్లాడే భాష మీరేమనుకోవద్దు. వాడు కామాంధుడని నాకు తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆ వెధవ కామాంధుడని. కానీ ఈ రకంగా మాట్లాడితే, మీ నాన్నగారిని మాట్లాడితే ఊరుకుంటావమ్మా శ్రీమతి రాంబాబు గారు? అమ్మా, ఆయన బిడ్డలారా, మీ ఓపిక, మీ సహనానికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఇటువంటి నికృష్టుడిని భరిస్తున్నందుకు. మిసెస్ రాంబాబు, సెల్యూట్ మీకు. ఇటువంటి వెధవని ఇంతకాలం భరిస్తున్నందుకు, ఇటువంటి కామాంధుని ఇంతకాలం భరిస్తున్నందుకు. ఆడబిడ్డలకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఇటువంటి వ్యధవను భరిస్తూ చూశారు కదా, ఆ బరి తెగింపు అవసరం లేదు. చంద్రబాబు గారిని ఆ రకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నౌ ది బాల్ ఈజ్ విత్ యూ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా. బాలు నీ కోర్టులో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది తెలుగు. మీరే నిర్ణయం తీసుకోవాలి. అంబటి రాంబాబుని ఏం చేస్తావు? ఏమి చేస్తావు? ఈ నాయకుడిని సమర్థిస్తావా? శభాషాన్ని షేఖండిస్తావా? లాగి చెంప మీద కొడతావా? లాగి బూట్కాలతో తంతావా? ఏం చేస్తావు? ఈ నికృష్టుడిని నీ విఘ్నతకే వదిలేస్తున్నాను నేను. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దట్ ఈస్ ఓకే. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది రాంబాబు, ఇట్స్ ఓకే. కానీ అతను మీ పార్టీ నాయకుడని మీరు చెబుతున్నారు కనుక, మీ పార్టీ నాయకుడిగా ఒక వెధవగా, ఒక వీధి రౌడిగా, ఒక బజారు రౌడిగా మాట్లాడిన, ఒక అప్రాచ్యుడిగా మాట్లాడిన, ఒక నికృష్టుడిగా మాట్లాడిన, ఒక సిగ్గులేనివాడిగా మాట్లాడిన, ఒక దరిద్రుడిగా మాట్లాడిన రాంబాబు మీద ఏం యాక్షన్ తీసుకుంటారో చెప్పండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నా. ఇటువంటి అన్నీ కూడా ఎవరో ఎంత ఏ మంత్రాలు ఏదో తగిలే ఎవరు, మీ శాపనార్థాలు, పిల్లి శాపనార్థాలు చంద్రబాబు గారికి తగలవు అని చెప్పి కూడా తెలియజేస్తూ, నీవు బూత్ మాట మాట్లాడినంత మాత్రాన మా అధినేత ఇట్ ఇస్ ఎ జైగాంటిక్ పర్సనాలిటీ, ఏనుగు లాంటి ఆయన్ని ఒక బజారు కుక్క, ఏనుగు లాంటి చంద్రబాబు నాయుడు గారిని ఒక గ్రామసింహం లాంటి బజారు కుక్క లాంటి రాంబాబు మాట్లాడితే ఆయన విలువ ఏమి తగ్గదని చెప్పి కూడా తెలియజేస్తూ, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇటువంటి గ్రామసింహం వీధి కుక్క మాట్లాడిన మాటలు మీరు పట్టించుకోవద్దని చెప్పి కూడా తెలియజేస్తూ, మీ విలువ ద్విగుణీకృతం అవుతుంది కానీ ఏమి తగ్గదని చెప్పి కూడా తెలియజేస్తూ, నౌ ఫైనల్లీ ఐ డిమాండ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి to initiate a disciplinary action against Jagan if you feel that he has committed any mistake. Thank you everybody. Any question on this? You are at liberty. Yes sir. అక్కర్లే సార్, పోలీసు అక్కడే ఉన్నారు కదా, మేము ప్రత్యేకంగా ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. నవ్ ఆల్రెడీ ఏవక్కలా సుమారు పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటారో, పోలీసు వర్దార్ అందరు అక్కడున్నారు. మా పార్టీ సీరియస్గా తీసుకుంటే ఆ వెధవ ఎక్కడ ఉంటాడు? మా పార్టీ నాయకులు టీడీపీ 164 సీట్లు వచ్చిన మేము 11 సీట్లు వచ్చిన వెధవ వాడంతా వేస్తే 164 సీట్లు ఉన్న మేమేం చేయగలమండి? తొక్కి నారతేయగలం కదా. కానీ మా అధినేత ఆ లైన్లో ఎప్పుడు చేయరండి. అది చంద్రబాబు నాయుడు గొప్పతనం, అది జగన్మోహన్ రెడ్డి గారి నికృష్ట ఆలోచన ఇది. అందుకే ఆయనకు ఒక అవకాశం ఇచ్చాను నేను. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ది బాల్ ఈజ్ విత్ యూ. ఈ మీ పార్టీ అని చెప్పుకుంటున్న ఈ నికృష్టుడైన రాంబాబు మీద ఏం యాక్షన్ తీసుకుంటావు?
పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయాలి కదా దాన్ని. నీలాంటి నికృష్టుడు నా పార్టీలో వద్దని ఎడంకాలతో తన్ని ముడ్డి మీద తన్ని పంపించాలి కదా అని. చేస్తావా? హక్కుని తెచ్చుకుంటా. భలే తిట్టావాయా చంద్రబాబుని, హక్కుని తెచ్చుకుంటావా? ది బాల్ ఈజ్ విత్ యూ, డెసిషన్ ఈజ్ యువర్స్. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతిని మా ఒక చోటా నాయకుడు ఏదో అన్నారని చెప్పి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయించిన గొప్ప వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు గారు. మరి మీరు కూడా గొప్ప వ్యక్తుల జాబితాలో చేరతారా, నికృష్టుల జాబితాలో మీ పేరు నమోదు చేయించుకుంటారా? అది మీకే వదులుతున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఎనీ అదర్ క్వశ్చన్? అదే బూతులు, అన్ని బూతులు వాడినందుకు ప్రజలు మూతి మీద వాతలు పెట్టారు కదా. వాళ్ళు మాట్లాడిన బూతులకి వాడేవాడు గుడివాడవాడు వాడికి కానీ, ఆ గన్నవరవాడికి కానీ, వీడికి కానీ, ఆ రోజమ్మకి కానీ, వీళ్ళందరికీ వినోదమ్మ ఎవరు ఆమె చిలకలూరుపేట ఆమె రజనీ గారికి కానీ వీళ్ళందరికీ మూతి మీద వాతలు పెట్టారు. బూతు మాట్లాడిన ప్రతి ఒక్కడి మూతి మీద వాత పెట్టారు. వీడొక్కడే బరి తెగించి మాట్లాడుతున్నాడు. అందుకే వాళ్ళ కుటుంబ సభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎట్లా మాట్లాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.